హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మల్లిక గారపాటి. నేను చేసుకునే సప్త శనివారాల వ్రతంలో ఇది రెండో వారం పూజ వీడియో అండి. ఈ వీడియో చివరి వరకు చూసి ఈ పూజ నేను ఎలా చేసుకున్నానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కదంబం పువ్వులండి అవి. ఫస్ట్ వారం పూజంతా చూపించానండి. స్వామివారి ఫోటో పెట్టడం, కలశం పెట్టడం, ముడుపు కట్టడం, పిండి దీపాలు చేయడం అవన్నీ చూపించాను. ఈ వారం పూజ మధ్యలో నుంచి వీడియో స్టార్ట్ చేశానండి. గణపతి పూజ అంతా చేసుకున్న తర్వాత పూలతో అలంకరణ చేసుకొని స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ తులసి దళం, అక్షింతలు, పువ్వులు వేసుకుంటూ చేసుకున్నానండి పూజ. స్వామివారి అష్టోత్తరం పూర్తయిన తర్వాత గోవిందనామాలు కూడా చదువుకుంటూ చేసుకున్నానండి. స్వామివారి అష్టోత్తరం, గోవిందనామాలు చదువుకున్న తర్వాత ఇప్పుడు సప్త శనివారాల వ్రతం కథ చదువుకున్నానండి. అక్షింతలు తీసుకొని కథ స్టార్ట్ చేశాను. ఈ కథ చదువుతూ మధ్యలో కొంచెం ఎమోషనల్ అయ్యానండి. కథలో ఈ వ్రతం చేసుకున్న ఆవిడ కల్లో వెంకటేశ్వర స్వామి కనిపించి మాట్లాడిన మాటలకి నేను కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఎన్నో మహిమలు, లీలలు కలిగిన ఈ వ్రతం నేను చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి కథ చదివే భాగ్యం నాకు కలగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పూజ నేను 1 year నుండి చేసుకోవాలి అనుకున్నానండి. స్వామివారు ఇప్పుడు ఇలా నాతో చేపించుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది.
కథ చదవడం పూర్తయిందండి. ఇప్పుడు స్వామివారికి నైవేద్యాలు పెట్టుకున్నానండి. ఈ పూజ చేసుకోవాలి అని అనుకునేవారు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. స్వామివారికి హారతి ఇచ్చుకొని వ్రతం పూర్తి చేసుకున్నానండి. సప్త శనివారాల వ్రతం 2వ వారం పూజ నేను ఇలా చేసుకున్నానండి. ఈ పూజ నేను ఎలా చేసుకున్నానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇది ఆ రోజు సాయంత్రం పూజ అండి. పొద్దున్నే పెట్టుకున్న పిండి దీపాలు తీసేసుకొని ఇలా దీపారాధన చేసుకొని కలశం పెట్టుకున్న కొబ్బరికాయ కొట్టేసుకోవాలండి. ఇలా పీఠం పెట్టి చేసుకున్న వారైతే శనివారం సాయంత్రం దీపారాధన చేసుకున్న తరువాత పీఠం తీసేసుకోవచ్చండి. నేనైతే స్వామివారిని అలా అలంకరణ చేసుకొని ఆ రోజే పీఠం తీయడం ఇష్టం లేక శనివారం సాయంత్రం పూజ అయిన తర్వాత పీఠం కదిపేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నేను పీఠం తీసుకున్నానండి.